బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువున చీలబోతోందా? కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇదే నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బీఆర్ఎస్ పార్టీ నిట్ట నిలువుగా చీలబోతోందని, కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఏంటి సార్ ఆ పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు ఒకటేంటంటే బీఆర్ఎస్ పార్టీ అనేది విలీనం అవుతుంది అనేది చాలా కాలం నుంచి వినిపిస్తుంది. అది ఎక్కడ విలీనం అవుతుంది, ఏ రూపంలో విలీనం అవుతుంది అనే చర్చ కూడా చాలా కాలం నుంచి నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితిగా మార్చిన తర్వాత తెలంగాణ యాంబియన్స్ అనేది లేదు. కాబట్టి తెలంగాణ సమాజం దీన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అనేటువంటి భావన పార్టీలోని అంతర్గతంగా బలంగా ఉంది. పార్టీ రాష్ట్ర సమావేశాల్లో కూడా చాలామంది ఈ బీఆర్ఎస్ అనే దాన్ని తీసేద్దాం, మళ్ళీ మనం టీఆర్ఎస్ని తీసుకొచ్చుకుందాం అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. సావధానంగా కూడా పార్టీ అధిష్టానం వింది అనేది కూడా అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అయితే బీఆర్ఎస్ పార్టీ అవతారం ఎలా ఎత్తింది? అవతరణ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక దాన్ని పెట్టి దాంట్లో టీఆర్ఎస్ని విలీనం చేశారు. విలీనం చేసి కారు సింబల్ అలా ఉంచుకున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ కారు సింబల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ని విలీనం చేసి మన టీఆర్ఎస్ పార్టీని ఉంచుకుందాం అనే ఆలోచన ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఢిల్లీలో పెద్ద ఎత్తున గత సంవత్సర కాలం నుంచి చేస్తున్నారు. ఓడిపోయినప్పటి నుంచి 2023 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడ కొన్ని ఎన్నికల కమిషన్ సంబంధించిన నామ్స్ కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఉంటాయి. అవి ఫుల్ఫిల్ చేసుకునేటువంటి పరిస్థితిలో లేదు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీయే ఉండాలి, అంతే. టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకు ఉండే అవకాశం లేదు. దానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ అనేది ఒకళ్ళు రిజిస్టర్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ దగ్గర. కాబట్టి టీఆర్ఎస్ అనేది రాదు, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది రాదు. ఎందుకంటే తెలంగాణ రైతు సమితి ఉంది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్లో విలీనం చేశారో అప్పుడు తెలంగాణ రైతు సమితి అనేది ఒకటి రిజిస్టర్ అయింది. కాబట్టి మళ్ళీ వచ్చేటువంటి అవకాశం లేదు. ప్లస్ అబ్జెక్షన్స్ కూడా రైజ్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతం ఢిల్లీలో కూడా అనుకూలమైన పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి లేవు అనేది, పూర్తి స్థాయిలో సహకారం అందించట్లేదు. కొంతమేరకు అందుతుంది, బట్ పూర్తి స్థాయిలో సహకారం అందట్లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి అని చెప్పి వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ విలీనం అనేది లేదు. మరి టీఆర్ఎస్ పార్టీలో విలీనం కాకపోతే బీఆర్ఎస్ పార్టీ దేంట్లో విలీనం అవుతుందంటే బీజేపీలో విలీనం అవుతుందని చెప్పి ఎవరు చెబుతున్నారు? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి ప్రతిఫలంగా కేసీఆర్ గారినేమో గవర్నరు, కేటీఆర్ గారినేమో కేంద్ర మంత్రి, కవితకేమో రాజ్యసభ ఇలా ఇచ్చే ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందానికి ఒప్పుకుంది కల్వకుంట్ల ఫ్యామిలీ. దానికే ఇప్పుడు ఆ ప్రాసెస్ జరుగుతుంది. ముందు తొలి విడతగా కవితని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చుకు రాగలిగారు అనేది ఆయన అప్పట్లో చెప్పినటువంటి మాట. దాని మీద సుప్రీంకోర్టు కూడా వీళ్ళు ఏదో కంప్లైంట్ చేస్తే కొంత సీరియస్ కూడా అయ్యింది. ఆ తర్వాత దాని ప్రస్తావన లేదు. అయితే ఇప్పుడు తాజాగా కవిత గారు బయటకు వచ్చారు. 4 రోజుల క్రితం కేటీఆర్ గారు ఏమన్నారు? నేను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను టెంపరీగా అనేటువంటి కామెంట్ చేశారు ఆయన. అసలు ఎందుకు రాజకీయాల నుంచి నేను విరమించుకుంటున్నాను తాత్కాలికంగా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు అనేది ఒక చర్చ నడిచింది గత 2 రోజుల నుంచి కూడా. దీని వెనుక కవితని ప్రమోట్ చేస్తున్నారు కేసీఆర్ గారు. అందుకే కేటీఆర్ గారు ఇలాంటి స్టేట్మెంట్ అసహనంతో ఇవ్వడం జరిగింది అనేది పార్టీ వర్గాల్లో కొన్ని పాకెట్స్లో వినిపించినటువంటి మాట. ఈ లోపుగానే కవిత ఆల్రెడీ బయటకు వచ్చారు. 2 రోజుల నుంచి కవిత యాక్టివ్ అయ్యారు. కవిత యాక్టివ్ అయ్యి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కూడా కామెంట్లు చాలా సీరియస్గా చేయడం జరిగింది. ఆ సీరియస్ కామెంట్లో ఒక కామెంట్ మనం గుర్తు చేసుకుంటే కనుక, మీ గురువుకే పాఠం నేర్పించినటువంటి గురువు మా కేసీఆర్ అని అంది ఆవిడ. అంటే ఎవరు? చంద్రబాబు నాయుడు గారి గురించి. మీ గురువునే కట్టడి చేసినటువంటి లీడరు కేసీఆర్ అని. అంటే చంద్రబాబు నాయుడు గారిని కట్టడి చేసినటువంటి లీడరు నువ్వెంత అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని
ఆవిడ కామెంట్ చేశారు, అంటే సీరియస్ కామెంట్ చేశారు. ఇటీవల వరకు కూడా కేటీఆర్ గారు బాగా రేవంత్ రెడ్డి గారి మీద చాలా అసహనంతో కూడినటువంటి కామెంట్స్ చేశారు. తెలంగాణ సమాజంలో కూడా ఏంటి ఇలా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు, మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, ఇప్పుడు ఆ సంస్కృతి తెలంగాణలో వచ్చింది అనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వినిపించింది. ఇప్పుడు సీన్లోకి కవిత వచ్చారు. కవిత వచ్చి చంద్రబాబు గారిని లాగారు సీన్లోకి. ఇది ఒక ఎత్తు అయితే, ఆవిడ ఎప్పటి నుంచో తెలంగాణ జాగృతి అనేదాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తెలంగాణ జాగృతి అనేదాన్ని మొత్తం జిల్లాల వ్యాప్తంగా, అన్ని జిల్లాల వ్యాప్తంగా దాన్ని పగడ్బందీగా చేసి సంస్థాగతంగా బలోపేతం చేసి దాన్ని రాజకీయ పార్టీ కింద మార్చాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు ఆ వర్గాల నుంచి వినిపిస్తుంది. మీకు టీఆర్ఎస్ పార్టీ కూడా చూడండి, ఫస్ట్ ఉద్యమ సంస్థగా ఏర్పడింది. అవును, రాజకీయ పార్టీ కాదు, ఉద్యమ సంస్థగా ఏర్పడింది. ఆ ఉద్యమ సంస్థ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఇప్పుడు కవిత గారు కూడా ఆవిడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ రిసీవ్ చేసుకోవట్లా బీఆర్ఎస్ పార్టీని. అది తెలంగాణ యాంబియన్స్ లేదు దాంట్లో, తెలంగాణ అనేటువంటి పదవే లేదు దాంట్లో. అలాంటప్పుడు దాని యాంబియన్స్ లేదు కాబట్టి ప్రజలు పట్టించుకోవట్లేదు ఆ పార్టీని అనేది ఒక అభిప్రాయం ఉంది పార్టీలో. ఇప్పుడు దానికి విరుగుడుగా ఉండేటువంటి ఆప్షన్స్ వెతుక్కున్నారు. టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తీసుకురావాలనుకున్నారు, దాని ఛాన్స్ లేదు. సో ఇప్పుడు తెలంగాణ యాంబియన్స్ ఉండేలాగా ఏం చేయాలి? ఉండేటువంటి అవకాశం ఒకటి కళ్ళెదురు కనిపిస్తుంది. ఏంటది? తెలంగాణ జాగృతి. ఈ తెలంగాణ జాగృతి ఇప్పటివరకు ఏంటి, ఒక సంస్థలాగా అది పనిచేస్తుంది. ఏదో బతుకమ్మలు లేకపోతే దీనికి సామాజిక కార్యక్రమాలకి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఫుల్ పేజ్డ్గా దాన్ని సంస్థాగతంగా బలోపేతం చేసి రాజకీయ పార్టీ కింద కన్వర్ట్ చేసి తెలంగాణ జాగృతి అనేటువంటిది రాజకీయ పార్టీని పెట్టి తెలంగాణ అంబియన్స్ ఉండేలాగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కవిత గారి అభిమానుల నుంచో లేదంటే కవిత గారి ఫాలోయర్స్ నుంచో వచ్చున్నటువంటి డిమాండ్ అనేది ఒకటి, తెలంగాణ జాగృతి అనేదాన్ని. అసలుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు సీఎంలు కావాలి, సీఎంలు అవుతారు అనేటువంటి సెంటిమెంట్ని నమ్మితే ఫస్ట్ కవిత సీఎం అవుతారని చెప్తున్నారు. కేటీఆర్, నువ్వు ఉబలాట పడ, మాకు నువ్వు జైలుకి వెళ్ళినా నీకు ఆ సెంటిమెంట్ వర్కౌట్ కాదు, ఒకవేళ ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే కవిత సీఎం అవుతారు, నువ్వు కావు అని చెప్పి అంటున్నారు. మొదటి జైలుకి వెళ్ళింది కవిత కాబట్టి నువ్వు కావు అని చెప్తున్నారు. ఎవరికి? కేటీఆర్కి. అంటే కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయండి అని అంటున్నాడు. అరెస్ట్ చేయడానికి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, నిజంగా కూడా చాలా విచారణ దశలో ఉన్నాయి. పైగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, అనేక ఆధారాలు ఉన్నాయి, మొత్తాన్ని కల్వకుంట్ల ఫ్యామిలీని అందరినీ అరెస్ట్ చేస్తారని చెప్పారు చాలా సందర్భాల్లో. ఒకవైపు కేసులు కూడా అట్నే విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు, కాళేశ్వరం ఒకవైపు, విద్యుత్ బాధ్యులకు సంబంధించిన ఒకవైపు, ఈ ఫార్ములా ఇది ఒకవైపు, లగచర్లది ఒకవైపు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. వీటిలో బాగా అడ్డంగా బుక్ అయినటువంటి కేసు ఏదంటే ఈ ఫార్ములా ఈ. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రేపేళ్ళుండో అరెస్ట్ చేసే అవకాశం ఉంది కేటీఆర్ని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక సందర్భాల్లో చెప్పారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే బాంబులు ఉన్నాయి, నాటు బాంబులు ఉన్నాయి, పేలుతాయి అని చెప్పి అన్నాడు. ఆయన చెప్పి కూడా దాదాపు నెల అవుతుంది, 15-20 రోజులు అవుతుందిలే సుమారుగా. సో ఎక్కడ పేల్ల తుస్సుమన్నయ్య బాంబులు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ అనేది వర్కౌట్ కావట్లేదు సెంటిమెంట్ పరంగా. కాబట్టి మనం మళ్ళీ అధికారంలో రావాలంటే తెలంగాణ అనేది వినిపించేలాగా ఒక పార్టీ కావాలి, అదే తెలంగాణ జాగృతి. ఈ తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసి దాని ద్వారా ప్రచారంలోకి వెళ్తే అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తే కనుక కవితనే సీఎంగా ప్రమోట్ చేయాలి, సీఎంగా అవకాశం ఇవ్వాలి అనేటువంటిది కల్వకుంట కాంపౌండ్లో నడుస్తున్నటువంటి ఒక చర్చ. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి అనేది, ఆ దిశగా కనుక అడుగులు పడుతున్న ప్రచారం కనుక నిజమైతే ఇప్పటి వరకు కవిత కాబోయే సీఎం అనేటువంటి ఒక ప్రచారం ఉంది కదా, జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి, ఆవిడ జైలుకి వెళ్ళి వచ్చారు కాబట్టి కాబోయే సీఎం అని చెప్పేసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి పెద్ద స్లోగా నిలబడుతుంది. అది నిజం కావాలంటే తెలంగాణ జాగృతి అనేది రాజకీయ పార్టీగా ముందుకు తీసుకెళ్ళాలి. బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు అనేది ఒక నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది. సో కాబట్టి కల్వకుంట్ల ఫ్యామిలీలో
ఈ కారు బ్యాచ్లో నడుస్తున్నటువంటి రకరకాల చర్చల్లో ఇదొక అంశం. ఓకే. మరి ఇది వర్కౌట్ అవుతుందని అంటే మరి కవిత గారు వాళ్ళ అభిమానులతో కానీ లేదంటే కొంతమందితో కానీ కాబోయేటువంటి రోజుల్లో ఇంకా స్పీడ్గా ఆవిడ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఇప్పుడు 4-5 తారీఖుల్లో తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి మీటింగ్లు అన్ని జిల్లాల్లో పెట్టాలని ఆదేశించారు ఆవిడ. ఓకే. పెట్టిన తర్వాత ఆవిడ ఏం చేస్తారనేది చూడాలి. రాజకీయ పార్టీకి కింద దాన్ని కనుక కన్వర్ట్ చేసి రిజిస్టర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కొత్త పార్టీ కవిత ఆధ్వర్యంలో వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం అంచనా వేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.